నేను కాలేజ్ కుక్కట్పల్లిలో నేనైతే కార్ లో పోతా కాలేజ్ కి, నాకేం టెన్షన్ లేదు. వాడు బస్ ఎక్కి పోవాలి. మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు కదా, దాని దగ్గరికి ఏం చేయమైంది, లాస్ట్ లో పట్టుకొని ఎలాడతారు కదా, ఎలాడుకుంటూ పోతున్నాడు. వానికి ఇబ్బంది, వాడు బండి కొనుక్కుని ₹1,00,000 ₹10 అయిపోయి ₹1,00,000 బండి కొనుక్కుంటు. వానికి ఎంత ఇబ్బంది అవుతుంది, వాడు నెలకు దానికి 10,000 ఈఎంఐ కట్టుకుంటాం. ఫ్రీ బస్ ఎందుకన్నా, నార్మల్ ఎవరికి నీకు అమ్మాయిలు కూడా ₹10,000 తీసుకుంటే అయిపోయింది కదా, వాళ్ళే మొత్తం ఎక్కుతారు. బస్సులో కూడా లొల్లి పెట్టుతలేరా నీకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లలో? అమ్మాయిల దగ్గర కూడా డబ్బులు అంటారు, ఉండవా అన్న? సంపాదిస్తున్నారు, జాబ్ వెళ్ళి హైటీ జాబ్ మొత్తం చూడు, అమ్మాయిలు కూడా ఎక్కువ ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. జెండర్ ఈక్వాలిటీ వచ్చి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటి నుంచి కాదు, అరౌండ్ 2000 నుంచి జెండర్ ఈక్వాలిటీ నడుస్తుంది. మీరు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కువ తక్కువ అంటే మరి మేమేమైపోవాలన్నా, మేము వెళ్ళొద్దా? అంటే మీరు క్యాన్సిల్ చేస్తే ఫ్రీ బస్ మొత్తం క్యాన్సిల్ చేయాలంటారు, అంటే పెడితే అందరికి పెట్టాలి లేకపోతే లేదంటారు. అట్లా పెట్టాలి. చాలా ఇబ్బంది అవుతుంది, నేను చూస్తున్నా కదా. కామన్ గా ఇప్పుడు వెళ్ళు ఎస్ఆర్ నగర్ వెళ్ళు నువ్వు అక్కడ, ఎందుకంటే ఇక్కడ కాలేజ్ ఎక్కువ ఉన్నాయి. ఎస్ఆర్ నగర్ కుకట్పల్లి వెళ్ళు, ఎక్కువ స్టూడెంట్స్ మొత్తం ఫుట్బాల్ మీదనే ఉంటారు. మొత్తం లేడీస్ చూడు, మొత్తం గర్ల్స్ అందరు లోపలనే ఉంటారు. ఫుట్బాల్ మీద ఎవరు రాడు. బాయ్స్ కోసం అయితే ఒక 10 సీట్ వచ్చినా చాలు, దాని లోపల అది అదృష్టం అనుకుంటారు. అదృష్టం, అది కూడా కిస్మత్. దెబ్బలాడి వెళ్ళాలి లోపల, లేదా దొరకదు, అసలు సీటే దొరకదు. కొంచెం ఫెసిలిటీ మంచిగా ఉంటే మంచిగా అవుతుంది, లేదా సెపరేట్ బెడ్స్ పెట్టాలి వాళ్ళకి కోసం. ఓన్లీ లేడీస్ బస్ ఓన్లీ ఫర్ లేడీస్ అన్ని, మొత్తం ఇది జెంట్స్ మొత్తం మళ్ళీ కలిపి అంటే మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది కదా కంపల్సరీగా.